ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్ ఏది అంటే అందరూ చెప్పేది దుబాయ్‌లో ఉండే బుర్జ్ ఖలీఫా గురించే. యెస్ అది కరెక్టే. కానీ బుర్జ్ ఖలీఫాని కట్టక ముందు ప్రపంచంలో టాలెస్ట్ బిల్డింగ్ ఏదో తెలుసా? అది మలేషియాలో ఉండే ఈ పెట్రోనస్ టవర్స్. దీని హైట్ 450 మీటర్స్. అలాగే దీనిలో 88 ఫ్లోర్స్ ఉంటాయి. సో ఈ వీడియోలో మనం మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో ఉండే ఈ పెట్రోనస్ టవర్స్‌ని ఫుల్‌గా ఎక్స్‌ప్లోర్ చేయబోతున్నాం. వీడియోకి ఒక చిన్న లైక్ చేసి చివరిదాకా చూసేయండి. సో ఇప్పుడైతే మనం వెళ్తున్నాం మలేషియా ఫేమస్ పెట్రోనస్ ట్విన్ టవర్స్కి. ఇప్పుడు టైం అయితే నైట్ 10 అవుతుంది. సో నేను లోకల్ ట్యాక్సీనే తీసుకుని వెళ్తున్నా. గ్రాబ్లో బుక్ చేస్తుంటే చాలా టైం పడుతుంది. ఎందుకు టైం వేస్ట్, అందులో టైము నైట్ 10 అవుతుంది కదా. సో ఎక్కడ క్లోజ్ చేస్తారని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నా. మలేషియాలోనే మోస్ట్ ఫేమస్ బిల్డింగ్ అనమాట ఇది పెట్రోనస్ ట్విన్ టవర్స్ అనేది. అండ్ అది చూసుకొని దాని తర్వాత చైనా టౌన్కి అయితే వెళ్దాం. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ వెంకట్. మీరుగా నా ఛానల్ ఎప్పుడు చెప్పేదే. సో ప్రెసెంట్ అయితే మనం మలేషియా దేశంలో కౌలాలంపూర్ సిటీలో అయితే ఉన్నాం. ఇప్పటికే ఒక 5-6 వీడియోలు పెట్టాను మలేషియా సంబంధించి. అవి కానీ మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఆ ట్విన్ టవర్స్ అయితే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి ఆ తర్వాత చైనా టౌన్ ఈ రెండు కవర్ చేస్తాం ఈ వీడియోలో. అంటే ఒక రకంగా నైట్ లైఫ్ లాంటిది. సో వీడియో అయితే చివరి దాకా చూడండి. అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ఒక 2-3 వీడియోలు చూసి అవి మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి కొద్దిగా సపోర్ట్ చేయండి. మీకు ముందు 2 పెద్ద టవర్లు కనిపిస్తున్నాయి కదా. ఇక్కడ దగ్గరలో ఉండేది వచ్చేసి కేఎల్ టవరు. అదేంటో నాకు ఎగ్జాక్ట్ పేరు తెలుసు, కేఎల్ టవర్ అని. దాన్ని దేనికి యూజ్ చేస్తారో తెలియదు. దాని బ్యాక్ సైడ్ మనకి పెట్రోనస్ టవర్ అయితే ఉంటుంది. ట్విన్ టవర్స్ ఆ పెట్రోనస్ అనేది దగ్గరికి వెళ్ళి చూపిస్తా కానీ మైండ్ బ్లాక్ అవుతుంది. నైట్ టైము ఇంకా అద్భుతంగా ఉంటుంది దాని వ్యూ అయితే. ఇదే కౌలాలంపూర్ కదా, మొత్తం మలేషియాలోనే ది మోస్ట్ ఫేమస్ టవర్ పెట్రోనస్ టవర్. దీన్ని ఇంత దగ్గరగా చూడకూడదు, కొంచెం దూరంగా పోయి చూడాలి. అంత దూరంగా చూసే ప్రయత్నం మా ఊరి నుంచే చూస్తాం కదా. డబ్బులు పెట్టి ఇక్కడ దాకా దెబ్బించుకోవడం నేర్చుకుంటా. అంటే కొంచెం హైట్ ఎక్కువ ఉంది కదా. సో కొంచెం అక్కడికి వెళ్ళామంటే మనకు వ్యూ బాగా కనిపిస్తుంది. అందరూ అక్కడ ఆల్రెడీ ఫొటోస్ అవి తీసుకుంటా ఉన్నారు. సో రోడ్డు క్రాస్ చేసి దగ్గరికి వెళ్దాం. సో కౌలాలంపూర్లో వన్ ఆఫ్ ద మోస్ట్ టూరిస్ట్ స్పాట్ అనమాట ఇది. మలేషియా అంటే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఇదే కదా, ఈ 2 బిల్డింగ్సే. సో దాని గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు మీకు. అసలు ఏమన్నా ఉందా అని. ఈ బిల్డింగ్కి ఎందుకు పెట్రోనస్ అనే పేరు వచ్చిందంటే ఈ బిల్డింగ్ని కట్టిన కంపెనీ పేరు పెట్రోనస్ అంట, అందుకే ఆ పేరు పెట్టినారు. నేను ఇందాకే ChatGPTలో చూసిన. అండ్ దీని లోపల ఏమేమి ఉంటాయంటే ఆఫీసులు ఉంటాయి, షాపింగ్ మాల్స్ ఉంటాయి, అండ్ పైనుంచి మనం సిటీ వ్యూ కూడా చూడొచ్చు పై ఫ్లోర్లో. బట్ ఇప్పుడు అది క్లోజ్ చేసేసారు. నైట్ 9 దాకే అనమాట లాస్ట్ ఎంట్రీ. సో అదైతే ఇప్పుడు మనకు ఛాన్స్ లేదు. దాన్ని వీళ్ళు ఇక్కడ ఫోటోలు తీస్తారంట, అడుగుతా ఉన్నారు ఫోటోలు తీస్తామా వద్దా అని. హౌ మచ్ ఫర్ ఫోటో? One photo I charge this one. I take you many photo, different pose, and then you can choose. Because you take more, I give you one photo 10. ఇక్కడ ఫోటోలే పెద్ద బిజినెస్. ఒక ఫోటో వాళ్ళు మనకు తీసిన దానికి 15 రింగిట్స్ అంటే 400 రూపాయలు. ఆ బ్యాక్గ్రౌండ్ పెట్రోనస్ టవర్స్ బ్యాక్గ్రౌండ్ పెట్టి మనల్ని ఒక ఫోటో తీసినందుకు. అంటే ఫొటోస్ చూపించినారు, శాంపుల్ ఫొటోస్ చాలా బాగున్నాయి కానీ మరి 400 ఒక ఫోటోకి. ఫైనల్గా ఒక అతను దొరికాడు మనకి ఫొటోస్ తీయడానికి. వాళ్ళ కెమెరాలో వాళ్ళే తీస్తారు. సో ఇతను ఏం చెప్పాడంటే నేను ఫొటోస్ తీస్తాను. ఓకే. సో ఆయన ఏమంటున్నారంటే మేము ఫొటోస్ తీస్తాం, నీకు నచ్చితేనే ఆ ఫోటో డబ్బులు కట్టి తీసుకొని, నచ్చకపోతే డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నాడు. యా, యూట్యూబర్ ఎక్స్ప్లోర్ విత్ వెంకట్ ఇండియా. యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో మలేషియాలో మనకు ఒక సబ్స్క్రైబర్. యా, ఐ హ్యావ్ సో మెనీ. సో మలేషియాలో మనకు ఒక యూట్యూబ్ సబ్స్క్రైబర్ కూడా దొరికాడు. యూ వాచ్ మై వీడియోస్, ఐ విల్ పుట్ ఆల్ మలేషియా వీడియోస్ కమింగ్ సూన్. యా, దిస్ వన్ ఆల్సో వెల్కమ్. సో ఒక ఫోటోకి 10 రింగిట్స్. ఇందాక ఒకదానికి 15 రింగిట్స్ అడిగినాడు. సో ఈయన ఒకదానికి 10. మనం ఒకటి చాలే మనకి నచ్చితే. సో ఫస్ట్ ట్రై చేద్దాం, నచ్చితే తర్వాత తీసుకుందాం. సో ఫోటో షూట్ స్పాట్ అయితే ఇది. జనాలు చూస్తున్నారు అక్కడ ఎంతమంది ఉన్నారో. నేను క్యాబ్ దిగింది అక్కడ. సో అక్కడి నుంచి మనం కొంచెం ముందుకు వచ్చామనుకోండి
మొత్తం జనాభా అంతా ఇక్కడే ఉంటుంది. ఎందుకంటే ఇదే అనమాట మోస్ట్ ఫేమస్ ఫోటో స్పాట్. ఇక్కడ నుంచి నిలబడితే ఇదండి ఇలా కనిపిస్తుంది. సో వాళ్ళు మనల్ని అక్కడ నిలబెట్టి ఫొటోస్ అయితే తీస్తారు. నాకు ఒక 30 ఫోటోలు దాకా తీస్తాడు, కానీ నాకు ఒక్కటి కూడా నచ్చలేదు. మళ్ళీ ఇంకొక 2 ఫోటోలు తీపించుకొని లాస్ట్కి 3 ఫోటోలు 20 రింగిట్లు పెట్టి కొన్నా. ఏంది నా ఫొటోసే 3 ఫోటోలని 400 పెట్టి కొనాల్సి వచ్చింది. సోలో ట్రిప్లో కష్టాలు ఇట్లానే ఉంటాయి. ఫ్రెండ్స్ అనుకోండి, ఇక్కడ చూడండి అందరికీ మోస్ట్లీ వాళ్ళ ఫ్రెండ్స్ ఫొటోస్ తీస్తున్నారు. సో మనకి ఫొటోస్ తీసడానికి ఎవరు లేరు కాబట్టి నేను మొత్తం వీడియోసే తీసుకుంటున్నా. పెట్రోనాస్ టవర్స్ ఇక్కడ ఈ ఫొటోస్ది పెద్ద బిజినెస్. చూడండి వాళ్ళ దగ్గర మొత్తం ఫ్లాష్ లైట్లు ఉంటాయి అన్నమాట బలంగా. దానివల్ల కొంచెం మన ఫేస్ బ్రైట్గా వస్తుంది. వాళ్ళే ఎడిట్ చేయట్లే, ఏం చేయట్లా, ఫ్లాష్ లైట్లు వేసి ముఖానికి ఫోటోలు అయితే తీస్తున్నారు అంతే. మొత్తం ఒక 100 మంది, ఒక 50 మంది దాకా ఉన్నారు ఇట్లా ఫోటోలు తీసేవాళ్ళు. అండ్ ఈ టవర్ ముందరే మనకి చిన్న వాటర్ ఫౌంటైన్ అయితే ఉంటుంది. మొత్తం మలేషియాకి వచ్చిన టూరిస్టులు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పెట్రోనాస్ టవర్ దగ్గరే. పైన కూడా ఒక వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది, చూపిస్తాను. ఇక్కడ అందరూ ఫోటో షూట్లే, ఎవరికి అడ్డం పోతే ఎవరు తిడతారో అని భయంగా ఉంది. ఇదండి ఇక్కడ మొత్తం మనకి వాటర్ ఫౌంటైన్ అయితే ఉంది. కొంతమంది అయితే అక్కడ వాటర్ లోపలికి కూడా వెళ్ళిపోయినారు. అక్కడ చూడండి క్రియేటివిటీ పీక్స్ అన్నమాట. వాటర్ మధ్యలోకి వెళ్ళి ఫొటోస్ తీసుకుంటున్నారు. ఎవరన్నా చూస్తే ఏమన్నా అంటారని భయం కూడా లేదు. అంటే నైట్ 8 పైన కానీ వస్తే బాగుంటుంది. మార్నింగ్ అంతే ఉండదు చూడడానికి మార్నింగ్ టైమ్స్లో. నైట్ టైం వస్తేనే. అండ్ అక్కడ బ్రిడ్జి కనిపిస్తుంది కదా మధ్యలో ఒకటి. సో మనం 8కి 9 లోపల కానీ వస్తే అంటే ఈవినింగ్ సన్సెట్ వ్యూ చూడొచ్చు. ఆ బ్రిడ్జ్ పైకి మనం నడవచ్చు వెళ్ళి, అంటే లోపలికి మనకి ఎంట్రీ ఉంది ఆ బ్రిడ్జ్ దగ్గరికి. అలాగే పైన టవర్ నుంచి పై ఫ్లోర్ నుంచి మనం సిటీ వ్యూ కూడా చూడొచ్చు. అంటే ఇప్పుడు టైం 10:30 అయింది కాబట్టి ఇప్పుడు క్లోజ్ చేసేసారు. 9 లోపు కానీ వస్తే లాస్ట్ ఎంట్రీ వచ్చేసి 9:30 గంట. ఇన్ కేస్ మీరు ఎవరన్నా కానీ వస్తే కొంచెం టైమింగ్స్ అవి చూసుకోండి. నేను వచ్చేసరికి 10:30 అయింది. సో ఈ టైంలో ఏమి ఉండదు, ఏదన్నా పైకి వెళ్ళి చూపిద్దామన్నా కానీ. అంతే, ఇన్ని రోజులు టీవీలో చూడటమే పెట్రోనాస్ టవర్స్ ఎలా ఉంటుంది ఏంది అని. ఫస్ట్ టైం లైవ్లో. అండ్ ఈ బిల్డింగ్ చుట్టుపక్కల కూడా మనకి ఇంకా చాలా బిల్డింగ్లు అయితే ఉంటాయి. అది చూడండి, అది మొత్తం రెడ్ కలర్లో ఉంది. ఇది వైట్ కలర్లో ఉంటే అది రెడ్ కలర్, దానికి ఆపోజిట్ బిల్డింగ్. సో ఇప్పుడు ఈ పెట్రో టవర్స్ నుంచి అయితే నేను స్టార్ట్ అవుతున్నా. నెక్స్ట్ మన డెస్టినేషన్ అయితే చైనా టౌన్. సో క్యాబ్ మళ్ళీ 30 రింగిట్స్. చైనా టౌన్కి వెళ్దాం అనుకున్నా కానీ ప్రజెంట్ టైం అయితే 11, ఆల్రెడీ 11 అయింది. పొద్దున్న నుంచి తిరిగి దోల తీరిపోతుంది. సో ఇంకైతే నేను రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. సో రూమ్కి వెళ్ళేసి పడుకుంటే సెట్ వాళ్ళకి. దాన్ని ఆల్మోస్ట్ అన్ని షాప్స్ క్లోజ్. ఈ ఏరియాలో ఇందాక చాలా అంటే చాలా షాప్స్ ఉన్నాయి, మొత్తం క్లోజ్ చేసేస్తున్నారు. లాస్ట్ నాకు తెలిసి 10 అనుకుంటా. అంటే కొన్ని ఏరియాల్లో 12, 1 గంట దాకా కూడా ఉంటాయి. బట్ కొన్ని ఏరియాస్లో 10కి అట్లా క్లోజ్ చేస్తారు. ఇదండి అన్ని షాప్స్ క్లోజ్. నాకు కలకలాడుతుంది ఏరియా. ఇప్పుడు ఏం లేదు. ఇప్పుడు నేను అలా ముందుకెళ్ళి అక్కడ లెఫ్ట్ తిరగాలి. సో గుర్తుంది రోడ్డు, అంటే ఒకసారి వస్తే మనకి గుర్తుండిపోతుంది అనమాట, అంత మెమరీ పవర్. సో అక్కడ కొన్ని షాప్స్ ఉన్నాయి. ఏదన్నా ఫుడ్ దొరికితే పార్సల్ తీసుకుని హాస్టల్కి వెళ్ళిపోతా, లేదంటే నైట్ ఇంక మళ్ళీ ఆకలేస్తుందంటే అయిపోతాను. చూద్దాం ఏదైనా ఫుడ్ ఉంటుందేమో. ఫ్రైడ్ రైస్, ఎగ్ ఫ్రైడ్ రైస్. సో ఈ హోటల్లో అయితే ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసిన. ఓన్లీ ఎగ్.
You want the veggie? వెజ్ ఎగ్. Veggie, right? సో నేనైతే ఎగ్ అండ్ వెజిటేబుల్ రెండు కలిపిన ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసిన. సో ఇదే ఇవాళకి మన డిన్నరు నైట్కి. దీంట్లోకి ఏదో కొంచెం పచ్చడి టైప్లో ఒకరో ఇచ్చినారు. వెజ్ ఎగ్ మామూలుగా దీంట్లో చికెన్ పోర్క్ అన్నీ మిక్స్ చేస్తారనమాట. నేను ఏం చెప్పలా, జస్ట్ ఎగ్ ఫ్రైడ్ రైస్ వేయమన్నా వాడు ఈ వెజిటేబుల్స్ కూడా ఇచ్చినాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, నిజంగా ఫ్రైడ్ రైస్ చాలా బాగుంది టేస్ట్. లాస్ట్ టైం థాయిలాండ్కి వెళ్ళినప్పుడు ఏది పడితే అది తినేసిన లాస్ట్కి టైఫాయిడ్ డెంగ్యూ తెచ్చుకున్న ఫీవర్. అందుకే ఈసారి కొంచెం జాగ్రత్తగా ఫుడ్ ఏది పడితే తినకుండా కొంచెం తెలిసిన ఫుడ్ తింటున్నా. అక్కడ ఫుడ్ తినేసి మా హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసా. అక్కడ ఎల్లో కలర్ బోర్డు కనిపిస్తుంది కదా, అదే మా హాస్టల్. సో ఇక్కడతో ఈ వ్లాగ్ని అయితే క్లోజ్ చేస్తున్నా. రేపు ఇంకా మనకి చాలా ప్లాన్స్ అయితే ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టేసుకోండి. ఇంకా చాలా అంటే చాలా మలేషియన్ ఎక్స్ప్లోర్ చేయాలి మనం. 1 by 1 అయితే అన్నీ పెడతాను. ఉంటా. బాయ్ ఫ్రమ్ కౌలాలంపూర్.